జాబ్లో చేరు అంటూ ఆర్డర్ వేసే అర్హత కూడా నాకు లేదు. మీ 5గురిలో ఒకణ్ణి మా మేడం దత్తత తీసుకోబోతుంది. ఆ అదృష్టవంతుడు ఎవడో మరి కాసేపులో తేలబోతుంది. చిన్నరాజావారు, ఈ కథేదో కాస్త తేడాగా ఉంది. వేరే కథ చెప్పుకుందామా? నేను ఈ కథ చెబుతా, మీరు వినాల్సిందే. చిన్నరాజావారు, ఊహల్లో కూడా నీకు లక్కు లేదురా రాజ్కుమార్. యాదవ బతుకని. రే ఆ కాలు తీరా తిన్న కూర్చోరా. ఇదిగో అలా బెదిరిస్తే మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. నా వీక్ పెంట్ చూసి అడుగుతున్నాడు. ఉత్తిగానే అన్నా, నా బంగారు కొండ కాదు. నువ్వు అలా కూర్చుంటే నే వెళ్ళి మీ అమ్మని పిలుచుకొస్తా. నేను కూడా వస్తా. తప్పు నాన్న, అలా కూడా రాకూడదు. అది పద్ధతి కాదు. బుద్ధిగా ఇక్కడే కూర్చో, సరేనా? నీకు 2 కోట్లు ఇస్తా. కోట్ల? నేను వేసుకోనుగా, నాకు అలవాట్లేదు. కోట్లంటే అది కాదు, ఇది. రాణి మృణాలిని దేవికి నన్ను రికమెండ్ చేసి నన్ను వారసుని చేయాలి. వారిని నువ్వు ఎంత ముదురువా. ఇదిగో అడ్వాన్స్. నా బాబే నువ్వే మా చిన్నరాజావా అయితే ఎంత బాగున్నో. అబ్బా, నా పంట పండినట్టే. పద బాబు పద, నువ్వు వెళ్ళి అలా కూర్చో. ఇప్పుడే వస్తా, మీ అమ్మని తీసుకొస్తా. ఓకేనా? ఓడిపోయినట్లు ఒప్పుకుంటున్నావా? ఓడిపోవడం కాదు, సందీప్ దూరమైనందువల్ల నాకు నష్టమేమీ లేదు. వాడిలాంటి వాళ్ళని 10 మందిని దత్తత తీసుకుంటాను, అమ్మ అని పిలిపించుకుంటాను. మేడం వచ్చేశారు. ఎవరు? అదే మేడం, దత్తత తీసుకోవడానికి అనాథ కావాలన్నారు కదా. కష్టపడి 5గురు అనాథల్ని తోలుకొచ్చా. తీసుకొచ్చా. గుడ్. మేడం, ఇంకొక్కసారి ఆలోచించుకోండి. మీరు తొందరపడుతున్నారేమో. అంటే బంగారం లాంటి కొడుకుని పెట్టుకుని ఈ దత్తత అవసరం అంటారా? వాడు నా బంగారం కాదు, వాడికి నాకు సంబంధం లేదు. అంటే ఏదో కోపంలో దూరం అయ్యారు, మళ్ళీ దగ్గర అవుతారు మేడం. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను, కన్నీళ్లతో బ్రతిమలాడాను. ఇంతకంటే ఏం చేయాలి? అంటే మేడం, కొంచెం వెయిట్ చేద్దాం. అది నా చేతగానితనం అనుకుంటారు, నావి ఉత్తుత్తి బెదిరింపుడు అనుకుంటారు. వెంటనే నాకు కొడుకు కావాలి, మృణాలిని దేవికి వారసుడు కావాలి. వాణ్ణి చూసి ఆ సందీప్ గాడు, ఆ ముసలోడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పుడు గాని నా కళ్ళు చల్లబడవు, అప్పుడు గాని నాకు నిద్ర పట్టదు. పంతానికి పోతే నా అంత మొండిది లేదు, ఎంతకైనా తెగిస్తాను.
ఏంట్రా అలా చూస్తున్నావు? పోయిస్తాను. థ్యాంక్స్, నాకు అవసరం లేదు. ఏయ్, ఈ ఆస్తికి కాబోయే వారసుని నేను. పోరా. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదురా. రేయ్, నేనెవరో తెలుసా? రోగ్, యూజ్లెస్ ఫెలో. రేయ్, నేనెవరో తెలుసా? ఈడియట్, స్కౌండ్రల్. రేయ్, ఉడతలు పట్టే మొహవాడా, ఇంటర్వ్యూకి ఎలా వచ్చారా? ఏయ్, మడత పెట్టేస్తా. ఎంగిలి కప్పు మొఖం నువ్వును. నీ చరిత్ర నాకు తెలియదు అనుకుంటున్నావా? రేయ్ రేయ్ రేయ్, 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 చంపేస్తాను రా. ఆ నా వారసుడు అనాథయుండాలి. పేరెంట్స్ ఉంటే లేనిపోని తలనొప్పులు. నా వారసుడు మంచివాడయ్యుండాలి. డబ్బు కోసం కక్కుర్తి పడేవాడయ్యుండకూడదు. సిన్సియారిటీ, హానెస్టీ ఉండాలి. ఇందులో ఒక్క గుణం కూడా మీకు లేదు కదా. కొంప తీసి పైకి అనేసానా? ఏంటి మేడం అలా చూస్తున్నారు? నేనేమనలేదు. మీరు చెప్పినట్లే చాకులాంటి కుర్రాల్ని ఏరుకొని మరీ తీసుకొచ్చాను. చూస్తారుగా, శభాష్ రాజ్ కుమార్ అంటూ మెచ్చుకుని నాకు గిఫ్ట్ కూడా ఇస్తారు. తప్పకుండా ఇస్తాను. నెలకి 2 లక్షల జీతం. మేడం మేడం మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. రేయ్, ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయావురా. రేయ్, నన్నే కొడతావా? ఈ రోజు నా చేతులు అయిపోయావురా. నువ్వు చంపేస్తారా నిన్ను. రేయ్ 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 రేయ్. అబ్బే, ఏదో సరదాగా మీరు వచ్చే వరకు కాలక్షేపం కోసం దెబ్బలాడుకుంటున్నారు అంతే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. ఒరే ఒరే ఒరే, ఆగండ్రా మీ అమ్మ కడుపులు గాల. లెగండ్రా లెగండ్రా. మృణాలీదేవి గారు వచ్చేసారా? రేయ్, నిన్ను. చంపేస్తారా? ఆపండ్రా స్కౌండ్రల్స్. మేడం, వీడు బస్ స్టాప్ లో పర్సులు కొట్టేసే రకం. మీ వారసుడిగా వీడు పనికిరాడు. నన్ను 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 దత్తత తీసుకోండి మేడం. మీ పేరు నిలబెడతాను మేడం. మేడం, వీడు అబద్ధాలు చెప్తున్నాడు మేడం. నేను చాలా మంచివాడిని. వీడే దొంగ కోళ్ళు పట్టేవాడు. నన్ను తీసుకోండి మేడం, నన్ను దత్తత తీసుకోండి. మేడం, మీకు నాకు దగ్గర పలుకులు ఉన్నాయి. నన్ను మీ వారసుని చేసుకోండి మేడం. చెప్పినట్లు వింటాను మేడం. బుద్ధిగా ఉంటాను. మేడం, నా కళ్ళు మీ కళ్ళు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. నిజంగా నేనే మీ వారసుని మమ్మీ. సార్, నా ఫైలు. ఒరేయ్, బతుకుంటే ఎలాగోలాగ బతుకొచ్చా? ప్రాణాలతో బయటపడ్డావు. పోరా బయటికి పో. నాన్నా, పండు ఊరుకో నాన్నా, ఏడవకూడదు.
అలా భయపడకూడదు నాన్న. ఊరుకో, మా బాబే మా తండ్రి. ఇలా అయ్యయ్యో ఎందుకు ఏడుస్తున్నావు బంగారు? ఆ ఆ అబ్బా, షో. ఛీ! ముందు వాడిని బయట తరిమే. అలాగే మేడం. బాబు నాన్న, ఈ బ్యాగు నీదంట. పట్టుకో, పద. అలా వనక్కు, కంగారేం లేదంట. అలా జాయిగా లైన్ చేయి. నా తల పగిలిపోతుంది. ఛీ! నీ పేరేంటి? My name is Naveen. I am 26 years old. ఓకే. యు బిలాంగ్ టు విచ్ ప్లేస్? My name is Naveen. I am 26 years old. నీది ఏ ఊరు అని అడుగుతున్నాను. My name is Naveen. I am 26 years old. My name is Naveen. రాజ్ కుమార్, మేడం. ఖర్చీఫ్ ఉందా? ఆ ఉంది మేడం, కానీ నీట్గా లేదు. ఇందాకే ముక్కు తుడుచుకున్నా. ఆ ఖర్చీఫ్ ని వీడి నోట్లో కుక్కి బయటికి తరిమే. My name is Naveen. I am 26 years old. My name is Naveen. I am 26 years old. 26 years old. 26 years old. ఒరే 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 ఒరే. డామ్! గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు గోపికృష్ణ. నా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇది. నైస్, గుడ్. గుడ్. ఎక్కడ చదువుకున్నావు? చెర్లపల్లిలో మేడం. చర్లపల్లిలో ఏ కాలేజ్? కాలేజీలో కాదు మేడం, చెర్లపల్లి జైల్లో చదువుకున్నాను. నా చదువంతా జైల్లోనే గడిచింది మేడం. జైలు వార్డనే నా గార్డియన్. చిన్నప్పుడే చిన్న మర్డర్ చేసి జైలుకి వెళ్ళాను. మేడం, మై ఫైల్. యూస్లెస్ ఫెలో. నా వారసుడంటే ఎలా ఉండాలి? అంతంలో, చదువులో, బిహేవియర్లో ది బెస్ట్ గా ఉండాలి. సందీప్ తలదన్నే వాళ్ళ ఉండాలి. వెతుకుతాను. నా వారసుణ్ణి నేనే వెతికి పట్టుకుంటాను. సెలక్షన్లో ఎప్పుడు తొందరపడకూడదు, పొరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లైఫ్లో నాకు నచ్చింది తలదించుకోవడం, మాట పడ్డం. ప్లీజ్ నన్ను ఇలా బతకనివ్వండి. నాకు అర్హత ఉంది కేవలం పిఏ జాబ్కు మాత్రమే.
లవ్ అయినా జాబ్ అయినా అర్హతను బట్టే నా లిమిట్స్లో నన్ను ఉండనివ్వండి. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు చనువుగా ఉంటే నేనంటే ఇష్టపడుతున్నావనుకున్నా, నీ కళ్ళల్లో ఆపేక్ష చూసి నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా, నీ మాటల్లో మంచితనం చూసి జీవితాంతం నీ తోడు కావాలనుకున్నా, నన్ను డిసప్పాయింట్ చేసి చీట్ చేసావు కార్తీక్. నన్ను చీట్ చేసావు. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని చూసి ఇష్టపడ్డాను. నాలో ఎక్స్ప్రెస్ చేశాను. సిన్సియర్గా చెప్పాను, ఫీల్ అయి చెప్పాను. సారీ అంటూ ఒక్క మాటలో నా లవ్ని తీసి పక్కన పారేశాడు. కొద్దిగా కూడా వాల్యూ ఇవ్వలేదు. తొందరపడి బయటపడ్డానేమో. ఇంకాస్త టైం ఇచ్చి అడుగుండాల్సింది. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం? అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ ఓవర్. ఆడిటర్ గారు, ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ దట్ కార్తిక్ ఈజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. మీరు పంపించారు కాబట్టి చాలా సిన్సియర్ పర్సన్ అని ఎక్స్పెక్ట్ చేశాను. బ్లైండ్ గా నమ్మేశాను. అరే, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కనిపించకుండా పోయాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ విషయం చెబుదామని కాల్ చేశాను. బాయ్. మనుషుల్ని జడ్జ్ చేయడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమైందా తన్య? మంచివాడన్నావు, సిన్సియర్ అన్నావు, కళ్ళు మూసుకుని పీఏగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నావు. ఏమైంది? కళ్ళు గప్పి పారిపోయాడు. అతను నమ్ముకొని ఎన్నో వర్క్స్ ప్లాన్ చేసుకున్నాను. అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. అతన్ని నమ్ముకొని నా ఫ్యూచరే ప్లాన్ చేసుకున్నాను. నా లైఫే డిస్టర్బ్ అయిపోయింది. నేనెవరికి చెప్పుకోను డాడ్. అమ్మా తన్య, సారీ, డోంట్ థింక్ అదర్వైజ్. నిన్ను బ్లేమ్ చేయాలన్నది నా ఉద్దేశం కాదమ్మా. ఎలాంటి మనుషులుంటారో తెలుసుకుంటావని చెబుతున్నాను, అంతే. ఒక్కోసారి చేతులు కాలితే గాని తెలిసి రాదు, మోసపోతే గాని బుద్ధి రాదు. డాడ్, నా జడ్జిమెంట్ రాంగ్ అవటం ఇదే ఫస్ట్ టైం. మనసు చదవటానికి నా ఎక్స్పీరియన్స్ సరిపోలేదేమో. నా తొందరపాటుతో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ డాడ్. ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక్కసారి పైకి తిట్టేస్తే మనసులో కోపం తగ్గిపోతుంది. ఆ తర్వాత నన్ను క్షమించేస్తారు. ప్లీజ్ గెట్ అవుట్.
సార్ మీ పొజిషన్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి నన్ను మెడబెట్టి బయటికి గెంటేసేవారు. నేను చేసిన తప్పు అలాంటిది. బట్ యువర్ వెరీ కైండ్ ఇనఫ్ సార్. మీకు తెలియకుండా మీ మనసులో నేనంటే ఇష్టం ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది, నా ఎఫిషియన్సీ మీద నమ్మకం ఉంది సార్. అందుకే ఏమీ అనలేకపోతున్నారు. నేను కన్విన్స్ అయి నేను జాబులోకి తీసుకోలేదు. కేవలం మా తనియ రికమెండ్ చేసింది కాబట్టే నిన్ను జాబులోకి తీసుకున్నాను. అక్క, షాపింగ్ కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా. మా ఆయన డబ్బులు ఇచ్చాడు, వెళ్ళి కొనుక్కున్నాను. మరి నాకు? నన్ను అడుగుతావే, మీ ఆయన అడుగు. డబ్బులిస్తే వెళ్ళి కొనుక్కో.